హాయ్ అండి, ఈరోజు మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ చూద్దాం. మోడల్ బ్లౌజ్ హ్యాండ్ అండి, ఇలా స్టిచ్ చేశాను. ఇలా పైపింగ్ వేసి కట్ వర్క్ పెట్టానండి. శారీ పీస్ వచ్చింది, పఫ్ పెట్టాను. బ్యాక్ నెక్ మోడల్ బాల్ స్టిచ్ చేశాను, పైపింగ్ పెట్టాను. బ్యాక్ సైడ్ చూడండి. ఫ్రంట్ వచ్చి ప్రిన్స్ కట్ నెక్ పెట్టానండి, వీ కట్ మోడల్ పెట్టాను. ఒకసారి చూడండి. ఇది ఇలా కోపులు పెట్టి తిప్పేసానండి ఐరన్ చేసి. ఇది మోడల్. బ్యాక్ సైడ్ బ్లౌజ్ కటింగ్ అండి. ఒక లైన్ డ్రా చేసుకున్నాం. హైట్ వచ్చి 14 ఇంచెస్ ఉంది. 15 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం. 15 హైట్ 15 ఇంచెస్ మార్క్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకుందామండి. షోల్డర్ దీనికి 7.5 పెట్టుకుంటాను. 7 పెట్టుకుంటే నార్మల్గా సరిపోతుంది. దీనికి 7.5 పెడుతున్నానండి. షోల్డర్ వచ్చి 2.5 పెట్టాను. 7కి మార్క్ చేసుకున్నాను. ఒకసారి ట్రై చేద్దాం. 7.5 షోల్డర్ పెట్టాం కదా. ఆర్మ్ రౌండ్ వచ్చి 7కి డ్రా చేసి ఒకసారి లూజ్ చూసుకుందామండి. ఎక్కడి వరకు వస్తుందో ఒకసారి చూసుకొని అప్పుడు లైన్ డ్రా చేసుకుంటే మనకి ఈజీగా ఉండిద్ది. ఇప్పుడు అప్పర్ చెస్ట్ వచ్చి 19 ఉందండి. 19 అంటే 9.5 కదా. ఒక హాఫ్ ఇంచి నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను, కొంచెం లూజ్ కావాలి. ఖర్చుకు 2.5 పెట్టానండి, కొంచెం ఖర్చు కూడా ఉంటే బాగుంటుందని. ఇప్పుడు ఒకసారి ఆర్మ్ రౌండ్ చూసుకున్నాను, ఇక్కడికి వచ్చింది. మనకి చెస్ట్కి అప్పర్ చెస్ట్కి రావాలి. కొంచెం లూజ్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు షోల్డర్ వచ్చి 7.5 పెట్టాను కదా. ఇప్పుడు మన ఆర్మ్ డౌన్ కూడా 7.5 పెట్టుకుందాం. ఇప్పుడు కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనం మామూలు బ్లౌజులకి అయితే 1 ఇంచ్ అటు పెట్టి లైన్ డ్రా చేసుకుంటాం కదా. ఈ ప్రిన్స్ బోట్ నెక్ బ్లౌజులకి 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుంటాం. బోట్ నెక్ బ్లౌజులకి మాత్రమేనండి. ఇప్పుడు కరువు స్కేల్తో డ్రా చేసుకుందాం. బ్యాక్ ఫ్రంట్ కరువు స్కేల్తో డ్రా చేసుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ డ్రా చేస్తాను. నార్మల్గా చూపిస్తున్నానండి. ఇది బోట్ నెక్ ఎలా నేను డ్రా చేస్తానో చూపెడుతున్నాను. దీనికి మోడల్ పెడతాను కదా, నేను ఊరికే డ్రా చేస్తున్నాను. ఫ్రంట్ నెక్, బ్లౌజ్ అర్జెంట్ అని బ్రీఫ్గా చూపెడుతున్నానండి. తర్వాత మళ్ళీ మీకు కావాలి అంటే కామెంట్ చేయండి. ఇప్పుడు బ్లౌజ్ డాట్ పాయింట్, ఫ్రంట్ డాట్ పాయింట్ అండి. ఫ్రంట్ డాట్ పాయింట్ దగ్గర మనం కొలుచుకొని అత్తయ్య గారు చెస్ట్ డాట్ వచ్చి 9 ఉందండి. 9 ఉంటే ఒక హాఫ్ ఎక్స్ట్రా తీసుకొని 9.5కి మార్క్ చేసుకుందాం. 9.5. ఇప్పుడు మనం
9.5 కింద 13.5 అండి. చెస్ట్ ఎండింగ్ అండి, ఇది చెస్ట్ ఎండ్. ఈ కొలతల ప్రకారం కూడా చెప్తా నేను. ఇప్పుడు ఇటు సైడ్ చెస్ట్ బై 10 అండి, పావు తక్కువ 4 వస్తుంది. నేను 4 మార్క్ చేశాను. ప్రిన్స్ కట్కి మనం కొంచెం ఒక హాఫ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం. ఇప్పుడు క్రాస్ అండి, ఫ్రిన్స్ కట్ షేప్కి సైడ్ క్రాస్, ఇటు సైడ్ 3/4 పెట్టుకోండి. ఇటు సైడ్ వచ్చి షేప్ని బట్టి మనం తీసుకుంటాం. 1.5 2 అలా తీసుకుంటామండి. ఇటు సైడ్ క్రాస్ ఇచ్చుకుందాం. ఇలా షేప్ రావాలండి. ఇలా షేప్ మార్క్ చేసుకొని డ్రా చేసుకొని ఫ్రంట్ సైడ్ క్రాస్ ఇచ్చుకొని ఇటు సైడ్ మనం బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో అందులో కలిపేసుకుందాం. నేను బ్యాక్లోనే ఫ్రంట్ తీసేస్తానండి అర్జెంట్లు అయితే, లేకపోతే పేపర్ కటింగ్ చేసుకుంటాను. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందాం. హ్యాండ్ లెంత్ పొడవు అన్నీ కొలుచుకొని, వీడియో లెంత్ అయిపోతుందని షార్ట్ చేశానండి. మీకు ఈ కటింగ్ మళ్ళీ కావాలంటే చెప్తాను, కామెంట్ పెట్టండి. హ్యాండ్ మోడల్ కదా, కర్వ్లు ఇచ్చాను. అవి ఇలా డ్రా చేసుకొని ఇక్కడ మనం పట్టీ కట్టుకున్నాను కదా, పైపింగ్ ఇచ్చి పఫ్ హ్యాండ్ కట్ చేసుకున్నానండి. ఇలా డ్రా చేసుకొని కట్ చేసేసుకున్నాం. వెడల్పు కూడా పోల్చుకొని కట్ చేసుకున్నాను. ఫ్రంట్ అండి, హ్యాండ్ లెంత్ ఎక్కువ పెట్టాను కదా, ఫ్రంట్ వచ్చి ఓపెన్ వచ్చింది. నేను ఓపెన్ పెట్టట్లేదండి, బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను. లైనింగ్ నేను స్టిచ్ చేసేసుకొని మోడల్ ఇస్తానండి. ఫ్రంట్ మోడల్ నెక్ కదా. ఈ కటింగ్ చూడండి, ఇది 2 పార్ట్స్గా వస్తుంది కదా మనకి ఫ్రంట్. ఇది ఖర్చుతో సహా డ్రా చేసుకుంటున్నాను. పార్ట్ 1 అండి, నెక్ దగ్గర, నెక్ సైడ్ నుంచి క్రింద వరకు ఈ పార్ట్ ఖర్చు పెట్టి వీల్ మార్కర్తో కట్ చేసేసుకుంటున్నాను. సెకండ్ పార్ట్ అండి, మనం ఖర్చు పెట్టుకోవాలి కదా మళ్ళీ షేప్కి మళ్ళీ ఖర్చు పెట్టుకొని వీల్ మార్కర్తో ఇలా డ్రా చేసుకొని చుట్టూ సైడ్ వచ్చి మనకి ఖర్చు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలంటే, ఫ్రంట్ షేప్ మనకి ఎక్కువ కర్వ్ ఇచ్చాం కదా, ఆ ఖర్చు మనకి ఫ్రంట్ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే ఫ్రంట్ లూజ్గా ఉంటుంది, లేకపోతే టైట్గా ఉండిద్దండి. మినిమం 1 అంగుళం 1.5 అంగుళం అలా పెట్టుకోవాలి వాళ్ళ షేప్ని బట్టి. బ్యాక్ మీద ఫ్రంట్ వేస్తున్నాను, ఇలా వస్తుంది. ఇది మనకి సైడ్ ఖర్చు సరిపోయిద్ది అన్నమాట. ఇప్పుడు ఈ బాల్స్ అండి, ఇవి చుట్టడం చూపెడతాను. ఇవి హోల్డ్ చేసేసుకొని థ్రెడ్తో ఇలా పూలు మాల కట్టినట్టు చుట్టేస్తానన్నమాట. ఇలా అన్నీ అలాగే చుట్టుకొని పక్కన పెట్టుకోండి.
బ్యాక్ ఇలా వస్తుంది. బ్యాక్ హుక్స్, హ్యాండ్స్, బ్యాక్ నెక్ అండి. పైపింగ్, అవుట్పుట్ ఇలా వచ్చిందండి. బాయ్.